డియర్ ఫ్రెండ్స్, నేను మంచి మార్గం అనే ఛానల్ ఒక 12 మంత్స్ బ్యాక్ రివైవ్ చేసినప్పుడు, అంటే మళ్ళీ వీడియోస్ చేస్తున్నప్పుడు నాకు ఒకటే విషయం అనిపించింది. హైదరాబాదు సంవత్సరం లోపల రియల్ ఎస్టేట్ పరంగా సర్వనాశనం అయిపోతుంది అని నాకు గట్టి నమ్మకం ఏర్పడింది. ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా, ఏ బిజినెస్ అయినా ఆర్గానిక్ గ్రోత్ కోరుకుంటుంది. ఆ ఆర్గానిక్ గ్రోత్ కాకుండా, అంటే నార్మల్ గ్రోత్ కాకుండా హ్యాజార్డ్ గ్రోత్, అంటే ఇష్టం వచ్చినట్టు తన ఇష్టానుసారంగా, అంటే జనాల ఇష్టానుసారంగా దాన్ని పెంచితే దాన్ని ఇన్ఆర్గానిక్ గ్రోత్ ఆర్ సింథటిక్ గ్రోత్ అంటారు. అయితే ఈ సింథటిక్ గ్రోత్ సస్టైన్ అవుతుందా, అంటే లాంగ్ టర్మ్లో నిలుస్తుందా అంటే ముమ్మాటికి నిలవదు అనే ఆన్సర్ వస్తుంది. ప్రాపర్టీ మార్కెట్ అనేది చాలా ఫ్యాక్టర్స్ పై ఆధారపడి పెరుగుతూ ఉండాలి. ప్రాపర్టీ మార్కెట్ చాలా ఫ్యాక్టర్స్ పై ఆధారపడి ఉంటుంది. దాని బేసిస్ మీదే పెరుగుతూ ఉండాలి. కానీ హైదరాబాద్ మార్కెట్ తన ఇష్టానుసారంగా, అంటే తన ఇష్టం కాదు, కొంతమంది కుటిల క్రూర నీచపు మనస్తత్వం వల్ల ఇది ఈ స్థాయికి రాగలిగింది. అంటే దీని కింద ఒక పెద్ద కుట్ర కోణము బేస్మెంట్లా పనిచేస్తుంది. కొంతమంది బడాబాబులు కొన్న భూములకు ధరలు రావాలి అని ప్రభుత్వ పరంగా తీసుకున్న నిర్ణయాల వల్ల, ఇప్పుడు కేజ్రీవాల్ తన గవర్నమెంట్ తాను లిక్కర్ పాలసీ పర్సంటేజెస్ని అంటే డిసైడ్ చేసే హక్కులున్న కేజ్రీవాల్ జైలు పాలు ఎందుకు అయ్యిండు అంటే, ఒకరికి ఆ లిక్కర్ కాంట్రాక్ట్స్ ఇచ్చినాక తర్వాత దాని రేట్స్ పెంచినందుకు ఆయన లీగలీ లయబుల్ అయి జైలు పాలయ్యాడు. హక్కులున్నాయి కదా అని అడ్డగోలుగా దాన్ని యూజ్ చేస్తే అవి ఇల్లీగల్గా మారి జైలు పాలుగా అయ్యే సూచనలు ఉన్నాయి. ఇప్పుడు మనం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సీన్ చూస్తే, నా ప్రకారము 80% బిల్డింగ్లకు ప్రమాణాలు లేకుండానే అనుమతులు ఇవ్వడం జరిగింది. దీనిపై థరో ఇన్వెస్టిగేషన్ చేస్తే 80% బిల్డింగ్లు కూల్చేయవలసిందే. అంటే బేసిక్ ప్రమాణాలను కూడా తాకట్టు పెట్టి కట్టిన బిల్డింగ్లు హైదరాబాద్ చుట్టుముట్టూ ఉన్నాయి. నోటరీ బిల్డింగ్లే 5, 8 అంతస్తులు కట్టేశారు. నోటరీ ల్యాండ్స్ పై నోటరీ ఫ్లాట్స్. అంటే ఆ కట్టడానికి ఏ రకమైన లీగల్ శాంక్టిటీ ఉండదు, ఉన్నా నిలవదు. అంటే టెంపరరీ లీగాలిటీ, అంటే ఒక పత్రం చూడంగానే ఉన్న లీగాలిటీ బట్టి చాలా
కన్స్ట్రక్షన్ జరిగాయి. అంటే లోతుగా పోయి లింక్ డాక్యుమెంట్స్, అప్రూవల్స్, ఆ ల్యాండ్ ఓనర్ లీగాలిటీ ఇవన్నీ చూస్తే ఆ ల్యాండ్స్ చాలా మటుకు ఇల్లీగల్గా ట్రాన్స్ఫర్ అయ్యాయి. లాలో ఒక వెసులుబాటు ఉంది. మిమ్మల్ని మీ ఇష్టం లేకుండా బెదిరించి సంతకం మీదైనా అది చెల్లదు. అలాంటి ల్యాండ్స్పై పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు, హైరైజ్ కట్టిన దాఖలాలు హైదరాబాదులో కోకొల్లలు ఉన్నాయి. నేను రియల్ ఎస్టేట్ దోపిడీపై, రియల్ ఎస్టేట్ మోసాలపై, రియల్ ఎస్టేట్లో జరుగుతున్న అక్రమాలపై గత 12 నెలలుగా తీవ్రంగా ఫోకస్ చేసి, అంటే ప్రజలకు అవగాహన కలిగితే చాలు, మన పని అయిపోయింది అనుకున్నా. కానీ తోడే కొద్దీ తోడేళ్ళు బయటకు వస్తుంటే నాకు అనుమానం కలిగి నా పిచ్ పెంచి నా వీడియో యొక్క డీప్, అంటే నా వీడియోస్ ఇంకా డీప్గా పోతున్నాయి. ఈ క్రమంలో చాలామంది ఈ ప్రాపర్టీ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు అంటే విరమించుకొని తమ క్యాష్ని తమ దగ్గర పెట్టుకొని బ్యాంకులో ఉంచుకున్నారు. ప్రాపర్టీ అంటే ఎమోషన్ కాదు, ప్రాపర్టీ అంటే జీవితకాలం ఉండే ఒక అసెట్. ఆ అసెట్ని వాళ్ళ ఒక ప్రాబ్లంగా మార్చేసింది మా ఇండస్ట్రీ. దీంట్లో బ్యాంకుల పాత్ర ముఖ్యమైనది. తమ ఈఎంఐలో మొదట ఇంట్రెస్ట్ కట్ చేసుకునే బ్యాంకులు అసలు ఇది అక్రమం. అసలు లాస్ట్కు వసూలు చేస్తారు, ఇంట్రెస్ట్ ముందు వసూలు చేస్తారు. అంటే ఆ లోన్ యొక్క డిప్రిసియేషన్ కావద్దు అని ఇంట్రెస్ట్ ముందు కట్ చేసి లోన్ అసలు అలాగే ఉంచుతారు. 20 ఏండ్ల లోన్లో మీరు కనీసం 7-8 ఏండ్లు ఉట్టి వడ్డీ చెల్లిస్తారు, తర్వాత అసలుకు వస్తారు. అంటే అసలుపై ఎసరు పడద్దు, అస్సలు తగ్గితే వడ్డీ కూడా తగ్గుతుందని బ్యాంకులు కూడా మోసపూరితంగా వడ్డీ ముందు కట్ చేసి అసలు అలాగే ఉంచుతారు. ఇది వడ్డీ మీద మనము ఇల్లు తీసుకున్నట్టు లెక్క. మార్కెట్లో రెంట్స్ పెరిగిపోతున్నాయని అబద్ధపు ప్రచారం చేసి, మార్కెట్లో రెంట్ల కన్నా ఈఎంఐ బెటర్ అని ప్రచారం చేసి కొన్ని ఏండ్లుగా దోపిడీ జరుగుతుంది. కానీ రెంట్లు ఈఎంఐ కన్నా 100 రెట్లు బెటర్ అని నా వీడియోలో తరచుగా చెప్తూ వస్తున్నా. ఇప్పుడు హైదరాబాదు మొత్తము అబద్ధపు ప్రచారంతో నిర్మించుకున్న ఈ గాజు మేడలు, గాలి మేడలు మాత్రమే. 1 సెంటు భూమిలో రేకులేసిన డబుల్ బెడ్రూమ్ 4.5 లక్షలలో రెడీ అవుతుంది, ఇంక్లూడింగ్ లేబర్. 1 సెంట్ స్థలంలో డబుల్ బెడ్రూము, ఒక చిన్నపాటి ఇల్లు, రేకులు డబుల్ బెడ్రూము, లోపల బాగానే ఉంటుంది. అంటే బ్రిక్ కన్స్ట్రక్షన్తో చేసిన ఇల్లు
4 నుంచి 4.8 లక్షలు. స్లాబ్ పడితే 7.5 లక్షలు. నేను తరచుగా అడిగేది నా ఛానల్లో వీడియోస్లో చెప్పేది ఒకటి, ఒక సెంటు భూమిలో నిర్మించుకున్న ఇల్లు లేదా ఒక 75 గజాలలో నిర్మించుకున్న ఇల్లు 7.5 లక్షలకు విత్ స్లాబ్, ఆర్సీసీ స్లాబ్ కంప్లీట్ అవుతుంది. కింద బునియాదు నుంచి ఆర్సీసీ స్లాబ్, పిల్లర్స్, లేబర్ ఛార్జెస్, ఇంటర్నల్ ప్లాస్టరింగ్, షెల్ఫ్స్ అన్నీ కంప్లీట్ అవుతుంది. మరి అంతస్తుపై అంతస్తు నిర్మించే ఫ్లాట్ 25 లక్షలకి ఎట్లా ఫినిష్ అవుతుంది? 7.5 లక్షలను డబల్ చేసినా 14 లక్షలకు ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అంటే దీనికి బునియాదు ఉండదు, అంటే అంతా రెడీ ఉంటుంది. స్లాబ్ పై ఇంకో స్లాబ్ ఉంటుంది. బల్క్లో ఒక్కసారే కడతారు కనుక కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ తగ్గుతుంది. ఇంటర్నల్ వాల్స్ ఫినిష్ చేస్తే కార్పెట్ ఏరియా అవుతుంది. అంటే దీనికి ఒక ఇండిపెండెంట్ 75 గజాలలో నిర్మించే ఇంటి ఖర్చు అవుతుందా అంటే డౌటే. కానీ బిల్డర్స్ చెప్పే హైప్కు ఈ 90 లక్షల నుంచి 1.5 కోటి ఒక డబుల్ బెడ్రూమ్కి వసూలు చేస్తుండ్రు అంటే దీంట్లో ఎక్కడో భయంకరమైన తేడా ఉంది అని మొదటి నుంచి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నా. అయినా మూర్ఖులు, చదువుకున్న చవటలు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. చదువుకొని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు అంటే వాళ్లకు ఇంగిత జ్ఞానం లేదు, చదువుకోలేదు, క్యాలిక్యులేషన్స్ రావాలి. బాగా చదువుకున్న సన్నాసులు, వెధవలు దీన్ని ప్రశ్నిస్తున్నారు అంటే ఐదర్ వాళ్లకు లెక్కలు రావు, లేదా వచ్చినా తాము చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఈ కమెంట్స్ పెడతారు. లెక్క స్పష్టంగా కళ్ళ ముందర ఉన్నప్పుడు యాక్సెప్ట్ చేసుకోవడానికి వీళ్లకు అంటే ఆ స్థాయి లేదు. యాక్సెప్ట్ చేసుకోవడానికి కూడా ఒక స్థాయి కావాలి. చిల్లర వాళ్ళ అంటే చిల్లరగా బతికే వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయగలిగింది మనం ఇంతే. ఏ భార్య మాట అయినో, ఏ ఉంచుకున్న దాని మాట అయినో, తన వీక్నెస్ వల్ల ఒక ఇన్వెస్ట్మెంట్ చేసి దాన్ని ఆన్ స్క్రీన్గా సమర్థించుకునే విధవలే ఎక్కువ ఉన్నారు. విధవలు అని కూడా బాగా ఆలోచించండి. చదువు సంస్కారం ఇవ్వకపోగా బేసిక్ రూల్స్ అంటే మీరు చదువుకున్నది అప్లై చేసే స్థాయి కూడా లేని ఎడ్యుకేటెడ్ ఫూల్స్ మన ఇరు రాష్ట్రాల్లో కోకల్లో ఉన్నారు. అమెరికాలో రియల్ ఎస్టేట్ హైదరాబాద్ కన్నా తక్కువ ఉంది ప్రైస్. మరి అమెరికా స్థాయి అంటే మనం మించిపోయామా? వసతులు మించిపోయామా? వాన పడితే రోడ్లు కనిపించవు. మరి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఏమని పేరు పెట్టి పిలవాలి? డ్రోన్ విజువల్స్ తీసుకొని భూమి కొనే సన్నాసులు, ఫ్లాట్లు కొనే సన్నాసులు తయారయ్యారు. స్టూడియో అపార్ట్మెంట్లు కొనే దౌర్భాగ్యపు యమునా కొడుకులు ఎక్కడ చూసినా కనిపిస్తున్నారు. భార్యతోని ఎగ్జిబిషన్కో లాడ్జ్కో పోయినట్టు పోయి ఇంట్లో కొంటున్నారు. ఇది రియల్ ఎస్టేట్ బయ్యర్స్ యొక్క సీరియస్నెస్. అయితే ఇప్పుడు హైదరాబాదులో అతి భయానకమైన సిచ్యువేషన్ ఏర్పడ్డది. ఇక్కడ ఇప్పుడు
నేను గత 12 నెలలుగా చెప్తున్నా మీకు వెస్ట్ హైదరాబాదులో పడ్డ రేటుకు ఫ్లాటు అమ్ముడు పోతే అమ్మేయండి, పోతే పోనీ రిజిస్ట్రేషన్ ఛార్జెస్. ఇప్పుడు ఎట్లయిందంటే అమ్మే వాళ్ళు ఎక్కువ, కొనేవాళ్ళు కనుమరుగైపోయింది, అంటే కనిపిస్తలేదు. ఇప్పుడు ఒక 6 నెలల ముందు కొనేవాళ్ళు అరాకొరా కనిపించేవాడు, కానీ ఇప్పుడు కనేవాళ్ళ అంటే కొనేవాళ్ళ సంఖ్యనే కనిపిస్తలేదు, లేనేలేదు. ఇక్కడ మొన్నటి 6 నెలల ముందు సంవత్సరం ముందు సెకండ్ హ్యాండ్ ఫ్లాట్స్ సేల్స్ ఎక్కువ లేవు. పాత ఫ్లాట్లు కనుక కొంటే దాని జీవిత కాలం తక్కువ ఉంటుంది కనుక మేము కొంటలేము అనే ఒక కుంటి సాకు చెప్పేవారు. కానీ ఇప్పుడు కొత్త ఫ్లాట్లో కంపేర్ చేస్తే పాత ఫ్లాట్లు అమ్మకాలు సేల్స్ అంటే అమ్మడానికి వచ్చిన వాళ్ళ సంఖ్య పెరుగుతూనే ఉంది. మరి ఇది పాత ఫ్లాట్లు అమ్మి ఉన్న వాళ్ళు కొత్త ఫ్లాట్లు కొంటున్నారంటే అది కూడా లేదు. అంటే పాత ఫ్లాట్లు అమ్మి డబ్బు తీసుకొని క్యాష్లో ఉండే డిసిషన్ తీసుకుంటున్నారు. కరెక్ట్ టైంలో కొత్త ఫ్లాట్ల రేట్లు పడితే కొందాము అనే భావనలో జనాలు ఉన్నారు. నేను ఇది 12 నెలల ముందే ఊహించి స్పష్టంగా నా 600 పైచిలకు వీడియోల్లో ప్రజలను రక్షించే ప్రయత్నం చేశాను. నా ప్రయత్నంలో నేను ఒక 20 to 30% సక్సెస్ఫుల్ అయ్యాను. ఎవరు అవునన్నా కాదన్నా నా వీడియోలే సాక్ష్యం. అయితే నేను మంచి మార్గంలో చెప్పినట్టు ఒక నెల లోపల ప్రాపర్టీ ధరలు 30 నుంచి 40% కూలుతాయి అని చెప్పాను. ఇప్పుడు స్పష్టంగా కూలిపోయాయి, ఇంకా ఎక్కువనే కూలుతున్నాయి. అయితే ప్రాబ్లం ఏమంటే కూలిన తర్వాత కూడా ఇక్కడ ఆ రేట్లో కొనేవాళ్ళు కరువయ్యారు. ఇది ఒక డబుల్ శాపంగా మారింది మన హైదరాబాద్ రియల్ ఎస్టేట్. రేట్లు పడ్డాయి సరే, మన రేటు పడ్డాక కొనేవాళ్ళు ఉన్నారా అంటే లేదు. ఎందుకు అనే ఒక ప్రశ్న మనం వేసుకుంటే ఈ 40% ఆ పెరిగిన 300%లో 25% కూడా కాదు. గమనించండి, ఈ పడిన 40% పెరిగిన ధరలకు 25% కూడా కాదు. అందుకే జనాలు ఇంకో 150% పడితే కానీ ఆ పెరిగిన ధరలకు 100% పడ్డట్టు కాదు, అప్పుడు కొనొచ్చు. అంటే ఎంత పడాలి రియల్ ఎస్టేట్ మీరు ఊహించుకోండి. ఎంత పెరిగిందో దానికి సగం పడ్డప్పుడే డిమాండ్ పెరుగుతుంది అని అర్థం. ఇప్పుడు ఉన్న రేటుకు 40% పడడం పెద్ద వింత కాదు. ఇప్పుడు ఉన్న రేట్లకు 80% 90% పడితే అప్పుడున్న రేట్లకు ఒక 100% పెరిగినట్టు అవుతుంది. అంటే బ్యాలెన్స్డ్గా ఉంటుంది ఇన్వెస్ట్మెంట్ అని చాలామంది వెయిట్ చేస్తున్నారు. అంటే దానికి ఇంకో సంవత్సరంన్నర ఈజీగా పడుతుంది. అప్పటి వరకు ఏం చేయాలి? వెయిట్ చేయాలి, తప్పదు. మరి ఈ వెయిటింగ్ టైంలో మన డబ్బుకు మోక్షం లభిస్తుందా అని కూడా చాలామంది వెయిట్ చేస్తున్నారు. అయితే ఆ మోక్షం రూపంలో మనకు అమరావతి అనేది క్లియర్ కట్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ అనిపిస్తుంది. అది కాకుండా బెంగళూరు అవుట్స్కట్స్లో కూడా రేట్స్ పడిపోయాయి. అంటే శాటిలైట్ సిటీస్లో కూడా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. అంటే మనకు బోలెడన్ని ఆప్షన్స్ ఉన్నాయి. కానీ బోలెడన్ని ఆప్షన్స్ ఉన్న డబ్బు లేమి. ఎందుకంటే
ప్రజలు ఇన్వెస్ట్ చేసి ఎప్పటిలా 100%, 50%, 150% ఒక 6 నెలలలో సంవత్సరంలో పొందుదాము అనే అత్యాశ వల్ల వాళ్ళ వేల కోట్ల రూపాయలు హైదరాబాద్ చుట్టుపుట్టు ప్రాంతాల్లో ఇరుక్కుపోయి ఉన్నాయి. అవి బయటికి రావాలి అంటే దాంట్లో 80% తగ్గుదల కనిపిస్తే కానీ బయింగ్ రాదు. సారీ, 80% పడితే కానీ బయింగ్ కళ కనిపించదు. అంటే ఇది సాధ్యమా అంటే సాధ్యమే. సారీ, మనం చూస్తున్నది ఇది 200 నుంచి 300% పెరిగిన ధరలు. ఆషామాషిగా పెరగలేదు, లాజిక్ లెస్గా పెరిగాయి. కాబట్టి ఇప్పుడు పడేటప్పుడు కూడా 80% పడితే కానీ బయింగ్ స్టార్ట్ కాదు ఇప్పుడున్న ధరలు. ఇప్పుడు 1.5 కోటి ఫ్లాటు 75 లక్షలకు వస్తే కానీ బయింగ్ స్టార్ట్ కాదు. 1 కోటి పలికే ఫ్లాటు 50 లక్షలకు వస్తే కానీ బయింగ్ స్టార్ట్ కాదు. ఇది సాధ్యమా అని నాకు 12 నెలల ముందు చాలామంది అడిగారు. మీ కళ్ళ ముందు 30-40% పడిన రేట్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చాలామంది ఆ రేట్లు లేవు అనుకుంటున్నారు. చాలామందికి తెలియదు ఆ రేట్లు అమ్ముడు పోతున్నాయి, మీకు దొరుకుతలేవు అని వాళ్ళకి తెలియదు. అంటే ఇంకో 20-30% పడవచ్చు అని కూడా వాళ్ళకు కళ్ళ ముందు కనిపిస్తలేదు. వాళ్ళు నా ఛానల్ చూసినప్పుడు ఆషామాషిగా వాగుతున్నాడు అని నిర్ధారణకు వచ్చారు. కానీ ఇప్పుడు వాళ్ళ నిర్ధారణ నా వాగుడు ఎంత నిజమో అని చెక్ చేసుకోవడానికి ఇప్పుడు ట్రై చేస్తున్నది. అప్పుడు ట్రై చేసింటే వాళ్ళకు చాలా మంచి జరుగుతుంది. ఇప్పుడు ట్రై చేస్తారు. ఇట్స్ టూ లేట్. ఇంకా బయర్స్ కూడా స్కాటర్డ్ బయర్స్. ఎవడో ఒకడు పోయి నాకు తగ్గిన రేట్లో ఇవ్వమంటే ఇవ్వడు. దానికి నెగోషియేషన్ స్కిల్స్ కావాలి, దానికి లాజిక్ ఇవ్వాలి, వాళ్ళ డేటా కూడా మన దగ్గర ఉండాలి. ఈ 3 పెద్ద బ్రోకర్స్ దగ్గర, చిన్న బిల్డర్స్ దగ్గర, మధ్యవర్తుల దగ్గర ఉంటుంది తప్ప సామాన్య ప్రజల దగ్గర ఈ డేటా ఉండదు. వాళ్ళని బ్లాక్మెయిల్ చేయలేరు. మీకు కన్స్ట్రక్షన్ పరంగా, రియల్ ఎస్టేట్ పరంగా, ఎకనామిక్స్ పరంగా ఏ ఎస్టిమేషన్ వేయడానికి రాదు. కాబట్టే వాళ్ళు ధరలు తగ్గలేదు అని బుకాయిస్తున్నారు. భూమి రేట్లు కండ ముందర పడిపోతున్నప్పుడు టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ ఎఫెక్ట్ కాదు అన్న మూర్ఖుడి అంటే వాదనలకు మనము ఏకీభవిస్తున్నాము అంటే మన నాలెడ్జ్ లెవెల్స్ ఎంతున్నాయో మనం అంచనా వేసుకోవచ్చు. చాలామంది బ్రోకర్లు తమ వంతు డ్యామేజ్ ఈ రియల్ ఎస్టేట్కి చేశారు. కళ్ళబొల్లి మాటలు చెప్పి డిమాండ్ ఎంత ఉందంటే 3 years వెయిటింగ్ టైం ఉందని మోసపూరితమైన సలహాలు ఇచ్చి చాలామంది ఎన్ఆర్ఐస్కి, బాగా డబ్బుల ధనవంతులకు, ఐటీ ఎంప్లాయీస్కి ఎరవేసి టోపీ వేశారు. ఇప్పుడు ఆ బ్రోకర్స్ జాడలేదు. వాళ్ళ కళ్ళ ముందే 40% తక్కువలో డీల్స్ అవుతున్నాయి. అది చూసి జీర్ణించుకోలేని వాళ్ళు ప్రశ్నించే అవకాశం కూడా లేని దుర్మార్గపు దుస్థితి ఇప్పుడు హైదరాబాద్లో నెలకొంది. భయంకరమైన స్థితులు ఉన్నాయి హైదరాబాద్లో. ఎవ్వరూ ఇటువైపు చూసి సంవత్సరంన్నర వరకు ఇటు దిక్కు రాకండి. నా సిన్సియర్ సలహా. ఇంకో సలహా,
విజయవాడ హైవే ఇక గచ్చిబౌలి హైటెక్ సిటీ అవుతుందని కొత్త పల్లవి అందుకున్నారు. ఇది కూడా శుద్ధ అబద్ధము. ఇక్కడ లక్షల కొద్ది ప్లాట్లు ఖాళీగా పడున్నాయి. ఇప్పుడు కూడా 3,500,000కు రామోజీ ఫిలిం సిటీ చుట్టుముట్టు మీకు ప్లాట్స్ దొరుకుతాయి. దానికి ప్రాపర్గా అంటే కిలోమీటర్ల వరకు మీకు ఒక ఇల్లు కూడా కనిపించదు. అలాంటి ప్లేసెస్ కోకొల్లలు ఉన్నాయి. నల్గొండ హైవే, విజయవాడ హైవే అంటే ఇప్పుడు వెస్ట్ హైదరాబాద్ కాస్ట్లీ అని ఒక ముండమోపు ఏరియాని అమ్మే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఇన్నేళ్లుగా రామోజీ ఫిలిం సిటీ అనే ఒక ప్రఖ్యాత సంస్థ వచ్చినాక కూడా చెక్కు చెదరకుండా అలాగే పడుంది. మెయిన్ రోడ్కి 100 మీటర్లు అంటే హైవేకి 100 మీటర్లు తప్ప ఇది గ్రో కాలే. అంటే ఇలాంటి స్టోరీస్ ఇక పుడుతూనే ఉంటాయి. శంషాబాద్ గ్రోత్ కారిడార్ అని, ఎయిర్పోర్ట్ ఒక అసెట్ అని. ఎయిర్పోర్ట్ నిర్మాణమై 20 ఏళ్ళు అయినా చలి చప్పుడు కాకుండా శంషాబాద్ కూడా చచ్చుబడినట్టు పడుంది. బెంగళూరు హైవే అయినా అంటే ఇక్కడ హైదరాబాద్ గ్రోత్ సస్టైనబుల్ కాదు, ఆర్టిఫిషియల్ గ్రోత్. బొమ్మ చూపించి ఒక ఇంకా బూతులు వస్తున్నాయి, కానీ నేను వాడదలుచుకోలేదు. బొమ్మ చూపించి బెడ్రూమ్లో పంపిస్తున్నారు. బొమ్మ పోస్టర్ ఉంటుంది. పోస్టర్పై ఒక అమ్మాయిని చూపించి ఆ పోస్టర్ తీసుకొని బెడ్రూమ్లో పోమాట ఏం చేస్తారు పోయి. ఈ ఎగ్జాంపుల్ బాగుండదు కానీ ఖచ్చితమైన ఎగ్జాంపుల్. అంతే కదా, ఓ అందమైన బొమ్మ ఉంది, పోస్టర్ ఉంది, అది తీసుకొని బెడ్రూమ్లో పోమంటారు. పోయి ఏం చేస్తాం? అలాంటి పరిస్థితి ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్. పోస్టర్లు చూపించి అసెట్స్ అమ్మేశారు. అది 100 కోట్ల 1000 కోట్ల. ఇప్పుడు శంకర్పల్లి అని మొత్తుకుంటున్నారు. అప్పుడు శంకర్పల్లిలో గజం భూమి దొరకదు అంటుంది. ఇప్పుడు అర్ధెకరమో 1 ఎకరమో అమ్ముతున్నారు. ఎందుకు? పక్కకే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఉంది, పక్కకే నార్సింగి ఉంది. ఒక ఫ్లాట్ 6 కోట్లకు పోతుంది. ఫ్లాటే 6 కోట్లకు పోయినప్పుడు మరి భూమి పెద్ద బిట్స్ 1 కోటి 2 కోట్లకు ఎందుకు అమ్ముతున్నారు? అర్థం కావట్లేదు. అంటే హైదరాబాదులో ఇక రియల్ ఎస్టేట్కి 4 ఏళ్ల వరకు భవిష్యత్తు లేదు. ఇది నా మాట, రాసి పెట్టుకోండి. రాబోయే సమస్యలు, రాబోయే తుఫాను బీభత్సం సృష్టించబోతుంది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సర్వనాశనం అయిపోయింది, ఇంకా అవుతూనే ఉంటుంది 4 సంవత్సరాల వరకు. రాసి పెట్టుకోండి. మీ ఇన్వెస్ట్మెంట్స్ ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్లో అంటే మ్యూచువల్ ఫండ్స్ కానివ్వండి, ఫిక్స్డ్ డిపాజిట్స్ కానివ్వండి, లేదా సీనియర్ డిపాజిట్స్లో కానివ్వండి, లేదా అమరావతిలో కానివ్వండి, బెంగళూరు అవుట్స్కట్స్లో కానివ్వండి, లేదా అగ్రికల్చర్ ల్యాండ్స్లో కానివ్వండి, పెద్ద బిట్స్లో కానివ్వండి, హెచ్ఎండిఏలో ఒక 4-5 ప్లాట్స్ ఒక్కసారే కొనడం, అలాంటి ప్లాన్ కానివ్వండి చేసుకోండి. అంటే ఇలా చేయటం వల్ల మీ మనీకి ఒక గ్రౌండ్ ఉంటుంది. అంటే మీకు దురద ఎక్కువ కదా, ఎక్కడనో పెట్టాలి అనే దురద. ఆ దురదను గొప్పవాలి అంటే ఇలాంటి చోట ఇన్వెస్ట్ చేయండి.
మీ డబ్బుకు డోకా ఉండదు, పెరగకపోతుండొచ్చు కానీ డోకా ఉండదు. కన్స్ట్రక్టెడ్ ప్రాపర్టీస్లో ఇన్వెస్ట్ చేయకండి. ప్రీమియం 200% ఇంకా నడుస్తుంది. స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్లో కూడా ధరలు విపరీతంగా ఉన్నాయి. విల్లాలు కొనబోకండి. ప్లాట్లు కొని ఇల్లు కట్టుకోండి. ₹1,00,00,000 ప్లాట్ కొని 5 లక్షలు పెడితే ఒక డబుల్ బెడ్రూమ్ వస్తుంది. మీరు టెంపరీగా డబుల్ బెడ్రూమ్లో ఉండి తర్వాత దాన్ని ఎక్స్పాండ్ చేసుకోండి. మీరు ₹1,00,00,000 భూమికి పెట్టినా పర్వాలేదు కానీ 2 కోట్లు విల్లాకు పెట్టకండి. మీకు 90% 90 లక్షల మిగిలి ఉంటుంది. 10 లక్షల ఇల్లు కట్టుకున్న 90 లక్షల మిగులు. ₹1,00,00,000 ప్లాటు 10 లక్షల డబుల్ బెడ్రూమ్ విత్ ఆర్సీసీ వేసుకున్న మీకు 90 లక్షల విల్లాపై మిగిలిపోతుంది. పైన రూమ్ వేసుకుంటే అది ఇక విల్లానే. ఈ సన్నాసులకు విల్లా అనే మీనింగ్ తెలవక ప్రతి G+1ని విల్లాగా అమ్మేస్తారు. అది మెల్లుగా కూడా పెరుగుతలేదు. అంటే హైదరాబాదులో గత 9 ఏళ్లుగా తీవ్రమైన అక్రమాలు జరిగాయి. అవి తుడవాలంటేనే 4-5 ఏళ్ళు కావాలి. ఇంకా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పై భరోసా పెట్టుకొని కొనే వాళ్లకు నేనేమీ చెప్పదలుచుకోలేదు. వెస్ట్ హైదరాబాదులో 55 లక్షలకు మించి రూపాయి పెట్టే వాళ్లకు తీవ్రమైన నష్టాలు వస్తాయి. బల్క్ బై చేసే వాళ్లకు స్వర్ణ అవకాశం. బల్క్ బయింగ్ ప్లాట్లు కానివ్వండి, ల్యాండ్స్ కానివ్వండి, హైరైజెస్ కానివ్వండి, ఏ రకమైన ప్రాపర్టీ బల్క్లో బై చేసే వాళ్లకు ఇది ఇప్పుడు సువర్ణ అవకాశం. ఇండివిజువల్గా బై చేసే వాళ్లకు ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి. కనుక ఇప్పుడు మీరు హైదరాబాదులో ఇన్వెస్ట్ చేయదలుచుకుంటే ఎన్ఆర్ఐలు 60% వరకు తీవ్రమైన నష్టాల్లో ఉన్నారు. నాకు అందుతున్న సమాచారం అంటే ఇంకా ఎక్కువ ఉండొచ్చు. నేను లోవర్ బేస్ చెప్తున్నా. 60% ఎన్ఆర్ఐస్ ఇరుక్కుపోయి తీవ్రమైన నష్టాల్లో ఉన్నారు. వాళ్లకు 4 ఏళ్ల వరకు ముక్తి లేదు. 4 ఏళ్ల వరకు వాళ్ళ సొమ్ము వాళ్లకు తిరిగి రాదు. కనుక అందరూ నా గత వీడియోలు చూడండి. దాంట్లో ఎన్నో మార్గదర్శకాలు, ఎన్నో అంటే ఎక్కడ ఆగాలనో, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనో, ఎక్కడ చేయకూడదో, ఎక్కడ అసలే చేయకూడదో, ఎక్కడ డబ్బుల రూపంలో మనం ఉండాలనో అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోలు. దయచేసి ఆ వీడియోలన్నీ క్షుణ్ణంగా మళ్ళీ చూడండి. నేను చెప్పదలుచుకుంది ఒకటే, తొందరపడి పడ్డాయి కదా అని హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఎంటర్ కాకండి. గ్రోత్ కారిడార్స్గా హైదరాబాద్ చుట్టుముట్టు ఉన్న టౌన్స్లో, సిటీస్లో, ఆంధ్రప్రదేశ్లో అగ్రికల్చర్ ల్యాండ్స్ రూపంలో, పెద్ద బిట్స్ రూపంలో ఇన్వెస్ట్ చేయండి. 4 ఏళ్లలో మీకు అట్లీస్ట్ 30 to 40% గ్రోత్ రావచ్చు. చాలా అవకాశాలు ఉన్నాయి. నేను చెప్పిన సూత్రాలను ఫాలో అవ్వండి. రాబోయే 4 ఏళ్లలో 40% గ్రోత్ చూడండి. మీరు నా ఇంగ్లీష్ ఛానల్ అయిన ల్యాండ్ నూడిల్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే కాకుండా ట్రై మై టీవీ అనే ఇంకో ఛానల్ ఉంది. అది తెలుగు ఛానల్. దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీకు రాబోయే రోజుల్లో అద్భుతమైన వీడియోలు ఆ ఛానల్స్లో లోడ్ చేస్తాను. ఈ ఛానల్తో పాటు ఆ ఛానల్ కూడా మీ జీవితం సునాయాసంగా నడిపించే క్రమానికి ఒక పునాది వేస్తాయని భావిస్తూ, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.